సాక్షి విజయనగరం చూద్దాం. సంక్షేమ పథం అంటూ కూడా విజయనగరం మెడికల్ కాలేజీ గురించి ఒక ఆర్టికల్ వీళ్ళు రాయడం మనం ముందుకి క్లియర్గా కనబడుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ సర్వంగా సుందరంగా ముస్తాబైంది అన్నట్లుగా కూడా వీళ్ళు ఒక వార్తని ప్రధానంగా మన ముందుకైతే తీసుకొచ్చారు. నెక్స్ట్, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం, పిహెచ్సిల్లో సుఖప్రసవాలు అంటూ కూడా ఒక చిత్రాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. పిహెచ్సిలో శిశువుకు చికిత్స అందిస్తున్న వైద్యుడు అంటూ కూడా ఒక వార్తని మన ముందుకైతే తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇవి విజయనగరానికి సంబంధించినటువంటి సాక్షి ప్రధానమైనటువంటి వార్తలు. ఆంధ్రజ్యోతి చూద్దాం. వైసీపీకి భాయ్ భాయ్, ఆ పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీలోకి రాక అదే దారిలో మాజీ కౌన్సిలర్లు, కీలక నేతలు, అలాగే ఎమ్మెల్యే కోలగట్లతో ఇమడలేక బయటకు, బొత్సాకు చెప్పిన ఫలితం శూన్యమని ఆవేదన, నేడు విజయనగరంలో భారీ ఎత్తున టీడీపీలో చేరికలు అంటూ కూడా వైసీపీకి భాయ్ భాయ్ అనేటువంటి సారాంశంతో ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా మన ముందుకైతే తీసుకొచ్చారు. బొబ్బిలి కోటకు వెంకయ్య నాయుడు గారి సతీమణి బొబ్బిలి కోటకు వెళ్ళారు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకొచ్చారు. ఎన్నాళ్ళి అమానవీయం అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. పశువుల శరీర భాగాల అక్రమ రవాణా అడ్డుకున్న పోలీసులు. ఇక్కడ మనం చిత్రంలో చూసుకున్నట్లయితే పశువుల శరీర భాగాలను అక్రమ రవాణా చేస్తున్నారు, దాన్ని అధికారులు అడ్డుకున్నారు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. సవరణ ఎప్పుడో తప్పుల తడకగా ఓటర్ల జాబితా విస్తుపోతున్న ప్రజలు అంటూ కూడా ఓటర్లకు సంబంధించినటువంటి ఒక విషయాన్ని మన ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. జాకేరు గ్రామంలో పరుగులు తీస్తున్న ఎడ్ల బండి, పోటాపాటీగా ఉత్కంఠగా ఎడ్ల వల్ల పరుగు పోటీలు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. ఎందుకున్నట్లు, ఏం చేస్తున్నట్లు, ఉత్సవ విగ్రహాల్లో ఏఎంసీలు, కానరాని రైతు అనుబంధ సేవలు, స్థానిక సంస్థలకు కేటాయింపులు లేవు, అడ్రస్ లేని పశు వైద్య శిబిరాలు అంటూ కూడా అసలు ఎందుకున్నట్లు, ఏం చేస్తున్నట్లు కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇది విజయనగరానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. నెక్స్ట్, ఈనాడు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు సంబంధించిన ప్రధాన వార్తలను చూద్దాం. మెనూలోనూ మోసం, జిల్లా ప్రభుత్వాసుపత్రిలో అక్రమాలు, అధిక మొత్తంలో బిల్లుల చెల్లింపు అంటూ కూడా అసలు సాంబార్ ఎంత దయనీయంగా ఉందో, అంటే ఎంత నీళ్ళగా ఉందో, నీళ్ళ సాంబార్ అంటూ కూడా ఒక వార్తను మన ముందుకు తీసుకొచ్చారు. రోగులకు అందించే భోజనం అంటూ కూడా ఆ భోజనం ఒకసారి చూడండి అంటూ చిత్రంతో సహా మనకి ఒక వార్తనైతే అందించే ప్రయత్నం చేశారు. ఆస్తి తెలియని స్థితి, పంచాయతీల్లో వివరాల సేకరణలో నిర్లక్ష్యం అంటూ కూడా ఆస్తి తెలియని స్థితి అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. ప్రయాణికులకు నిరీక్షణే అంటూ కూడా పల్లె వెలుగు బస్సుల కోసం పడిగాపులుగా వస్తున్న ప్రయాణికులను తీసుకొని ఒక వార్త ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. కాలువ దాటించి ఓట్లు వేరు చేసి అంటూ కూడా ఓటర్ల జాబితాలో జరిగిన అక్రమాలను వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. నెక్స్ట్, గేటు చేటు అంటూ కూడా ఎవరికీ పట్టని రాళ్లపాడు జలాశయం అంటూ కూడా అసలు ఒక వార్తను ప్రధానంగా మన ముందుకైతే తీసుకొచ్చారు. కలుషితం కలువరం, మురుగునీటితో పైపు లైన్లు, వ్యాధుల ముప్పు అంటూ కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇవి ఈనాడులో ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు అసలు సాక్షిలో ఉన్నటువంటి ప్రధాన వార్తలను చూద్దాం. చదువుల గుడికి వైభవం అంటూ కూడా ఒక వార్తను వీళ్ళు రాయడం జరిగింది. నెక్స్ట్, గతంలో కన్నా మిన్నగా అభివృద్ధి చేస్తున్నాం అంటూ ఒక వార్తని, ఉద్యాన పంటలకు ఊతం అంటూ మరో వార్తని వీళ్ళు మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఘనంగా జమున స్మారక నాణీల పురస్కార సభ అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళైతే మన ముందుకు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, ఇది నెల్లూరు జిల్లాలో సాక్షిలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి. అడిగేదెవరు ఆపేదెవరు, బుచ్చి మండలం మినగల్లు రీచ్లో టిప్పర్కు ఇసుక లోడ్ చేస్తున్నటువంటి ఎక్సలవేటర్ అంటూ కూడా అసలు ఇసుకలో జరుగుతున్నటువంటి స్కామ్ని వీళ్ళు బయటపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. నెక్స్ట్, అభ్యర్థులకు అగ్ని పరీక్ష అంటూ కూడా పాత సిలబస్తోనే డిఎస్సి నిర్వహణ అంటూ
ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. జిల్లాపై బర్డ్ ఫ్లూ ప్రభావం అంటూ మరో వార్తని వీళ్ళు ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు. ఆసరా సొమ్ములేవి, ఆసరాకు సంబంధించినటువంటి అసలు సొమ్ములేవి, సీఎం బటన్ నొక్కి 4 వారాలైంది, నిధుల విడుదలలో జాప్యం, ఎన్నికల నేపథ్యంలో లబ్ధిదారుల్లో ఆందోళన, వేలాది మంది డ్వాక్రా సభ్యుల ఎదురుచూపు అంటూ కూడా అసలు ఆసరా సొమ్ములేవి అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఇవి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు శ్రీకాకుళానికి సంబంధించినటువంటి ప్రధాన వార్తలను మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. విదేశీ పిక్కలకే ధర, మందకొడిగా ఎగుమతులు. అంటే విదేశీ జీడి పిక్కల ధరలు పెరగడంతో పప్పు ఉత్పత్తులు మందకొడిగా సాగుతున్నాయంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకొచ్చారు. అంతులేని నిర్లక్ష్యం, అన్నదాతకు కష్టం, నిరుపయోగంగా మారిన ఎత్తిపోతల పథకాలు అంటూ కూడా ఎత్తిపోతల పథకాల్లో నిరుపయోగంగా మారిన వాటి గురించి ఒక వార్తను మన ముందుకైతే తీసుకొచ్చారు. లోపాలు సరి చేస్తారా అంటూ కూడా అసలు ఓటర్ జాబితాలో ఉన్నట్లు లోపాల గురించి ఒక వార్తను అయితే ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. ఆదిత్య ఆదాయం ఇంతేనా అంటూ కూడా ఒక వార్తను అసలు ప్రధానంగా మన ముందుకైతే తీసుకొచ్చారు. నెక్స్ట్, వైకాపా నేతపై హత్యాయత్నం కేసులో 6గురికి రిమాండ్ అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు. ఇసుకను దోచేసుకున్న టీడీపీ నాయకులు, నేనే రాజు నేనే మంత్రి, బిగ్ బాస్ అంటూ వేల కోట్ల సంపాదన, ఇప్పుడు అధికారిక ఇసుక ర్యాంపులపై బురద జల్లుతున్న వైనం అంటూ కూడా ఒక వార్త రాసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. పాతపట్నంలో ఇంటింటికి వంశధార నీళ్లు అందుతున్నాయని కూడా ఒక వార్త రాశారు. రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి అంటూ కూడా మరో వార్తని, షోకాజ్ నోటీసులు జారీ అంటూ కూడా మరో వార్తని, నేడు ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు రాక అంటూ మరో వార్తని వీళ్ళు ప్రధానంగా రాయడం జరిగింది. ఇవి శ్రీకాకుళం సాక్షి పత్రికలోని ప్రధాన వార్తలు. ఆంధ్రజ్యోతి శ్రీకాకుళానికి సంబంధించిన ప్రధాన వార్తలు చూద్దాం. ఆదుకోని అపరాలు, తేనె మంచుతో కూడిన పెసర మినుము పూత, తగ్గిన దిగుబడులు, కొనుగోలు కేంద్రాలు ఎక్కడ, రైతులను దోచుకుంటున్న వ్యాపారులు అంటూ కూడా ఆదుకోని అపరాలు అంటూ ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకొచ్చారు. పూరి టు చెన్నై వయా పలాస, 16 కిలోల గంజాయితో పట్టుబడిన తమిళనాడు వాసులు అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. భూసేకరణతో సరి, కానరాని పరిశ్రమల ఏర్పాటు, చొరవ చూపని ఏపీఐఐసి అధికారులు నేతలు, ఆక్రమణకు గురవుతున్న భూములు అంటూ కూడా భూసేకరణతో సరిపెట్టుకున్నారు. అసలు అక్కడ ఇప్పటి వరకు పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో శూన్యత అంటూ కూడా ఒక వార్తని మన ముందుకు తీసుకొచ్చారు. అరసవల్లికి పోటెత్తిన భక్తులు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇవి శ్రీకాకుళం జిల్లాలోని ప్రధానమైనటువంటి వార్తలు.